నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మక్కా సూర్యారావు, ఎంపీడీఓ శామ్యూల్ అధ్యక్షతన తణుకు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. నీటి సంరక్షణ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ నిమిత్తం 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కింద జూలై 14 వరకు చేయాల్సిన పనులను వివరించారు. అన్ని చెరువులు, వేసవి నిల్వ చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులు, చిన్న నీటిపారుదల, చెరువుల అనుసంధానం, కాలువల పునరుద్ధరణ, చెరువు కట్టలను బలోపేతం చేయడం, ఎగువ చెరువుల వంటి సమీప జలవనరులతో అనుసంధానించడం వంటి పనులను చేయాలని వివరించారు. ఎంఐ ట్యాంకులను నింపడం, వరద, వర్షపు నీటిని మళ్లించడం కోసం ప్రణాళిక, నీరు, నేల తేమ సంరక్షణ, మరమ్మతులు చేయుట, హరిత విస్తరణ, కొత్త నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణం పనులు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శ్రీమతి అడ్డాల జానకి, టీడీపీ పార్టీ మండలాధ్యక్షుడు పోలిశెట్టి చందు, మండల స్థాయి పై అధికారులు, వైస్ ఎంపీపీలు కొనకళ్ళ విజయ నిర్మల, సుంకర నాగేశ్వరరావు, ఆల్తి అజయ్, కొరిపల్లి ప్రసాద్, మండల కూటమి నాయకులు, నీటి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ అధ్యక్షునిగా, సహకార సంఘ అధ్యక్షునిగా, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా స్వర్గీయ మద్దాల నాగేశ్వరరావు విశేష సేవలు అందించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మద్దాల 5వ వర్ధంతి సందర్భంగా అత్తిలి కాలువగట్టు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అత్తిలిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి స్వర్గీయ నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని, తన గెలుపు కోసం అవిశ్రాంతం శ్రమించారని కారుమూరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్, గూడూరి ఉమాబాల, కాపునాడు అధ్యక్షుడు వెంకటరాయుడు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భరణి ప్రసాద్, రంభ సూరిబాబు, గంకట నాగరాజు, కంకటాల సతీష్, మద్దాల బాపిరాజు, మద్దాల శ్రీనివాస్, జడ్పీ కోఆప్టెడ్ సభ్యుడు హబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది. మరి ఆయన నన్ను రాజకీయాల్లో తీసుకురా వచ్చింది ఆయనే. మరి అతను కాంగ్రెస్ పార్టీ పట్ల, మరి తర్వాత వైఎస్ఆర్ పార్టీ పట్ల ఎప్పుడు కూడా అంకిత భావంతో, ఎప్పుడు కూడా పార్టీ పట్ల పార్టీతో అంకితంతో ఉండేవాడైనా. ఆ రోజున అందరినీ కూడా మరి ఎవరైతే బాగుంటుందని నన్ను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి మాకు నాగేశ్వరరావుని ఇవ్వటం మాత్రం జరిగింది. తర్వాత కొన్ని కారణాల చేత ఇవ్వకపోయినా నన్ను జడ్పీ చైర్మన్ చేసి, మళ్ళీ నన్ను తనకి ఎమ్మెల్యే చేసి, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి అయ్యి ఈ స్థాయికి వచ్చానంటే మూలం ఆత్రే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆత్మకి కూరాలని, వాళ్ళ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. అటువంటి నాయకత్వం మళ్ళీ చూడలేమని చెప్పి మరి ఎప్పుడు కూడా ఆయన్ని కొనియాడుతూ ఉంటామని చెప్పి తెలియజేస్తాను. అత్తిలి టీడీపీ మండల పార్టీ కార్యాలయంలో ద్వారకా తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నియమితులైన సందర్భంగా ఆల్తి సత్యనారాయణకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 44 సంవత్సరాలుగా పార్టీలో ఎన్నో పదవులు నిర్వహిస్తూ నిబద్ధతతో పార్టీకి సేవలందించారని, ఆయన చేసే సేవలకు గుర్తింపుగా ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా ఎంపిక చేశారని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా అత్తిలి మండలం తరపున తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకి కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యలో ఏంటంటే ఓకే కొద్దిగా రాజుగారు అవసరం లేదండి.
తెలుగుదేశం నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమం నాకు సన్మానం చేయడానికి రావడం, మీరు అందరూ ఇక్కడ వచ్చి మీ కళలో ఆనందం చూసుకొని నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు సంవత్సరాలు కష్టపడిందంతా మిమ్మల్ని అందరినీ చూసి ఆ కష్టాన్ని అంతా నేను మర్చిపోయాను. మీరంతా నా కుటుంబ సభ్యుడిగా ఎప్పుడూ నేను భావించాను, ఈరోజు కూడా భావిస్తున్నాను. ఎప్పుడూ నా ఊపిరి ఉన్నంతకాలం నేను పార్టీకి సేవ చేసుకుంటాను, అలాగే ఉంటానని మీ అందరూ. అలాగే పార్టీ పుట్టినప్పుడు ఏదో మంచి చెడ్డ ఎన్టీ రామారావుతో అభిమానం, ఆయన మీద అభిమానంతో ఆ పార్టీలో వాళ్ళు చేరడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చెడ్డ వచ్చినా అన్నీ అనుభవించి మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏం ఇబ్బంది పడకుండా అదే ఒకటే స్ఫూర్తితోటి అలాగే కష్టపడి పనిచేశాను. అందరినీ కలుపుకొని వెళ్ళాను. శివరారాజు గారు ఉన్నప్పుడు కానీ, కనకరాజు గారు ఉన్నప్పుడు కానీ కొంతమంది శివరారాజు గారికి ఒకరి ఎవరైనా తిట్టేసేవారు, వాళ్ళు అడిగి మళ్ళీ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఆయన బతిమాలు తీసుకొచ్చి ఆయన సంగతి మీకు తెలియదేమో, ఆయన మామూలే అలాగే అంటారు అని బతిమాలు తీసుకొచ్చి మళ్ళీ కలిపేవాడిని. ఆయన నన్ను కూడా 1-2 సార్లు చాలా రకంగా ఇబ్బంది పెట్టారు. అయినా నేను కొన్ని రోజులు ఆగిపోయాను, వెళ్ళలేదు ఆయన దగ్గరికి. 15 రోజులు వెళ్ళకపోతే ఆయన ఏలూరు వచ్చి, ఏలూరులో ఏవో సత్యనారాయణ గారని ఆయన ఇంటికాడ ఉండి ఆయనతో నన్ను ఫోన్ చేయించి రమ్మని ఆవేళ పిలిపించుకొని ఆయన దగ్గర కూర్చోబెట్టి ఆయనతో భోజనం చేయించారని. నా బామ్మట్లాంటాడు, నువ్వు నేను ఏదో అన్నానని నువ్వు అలా కోపడితే ఎలా, నువ్వు నా సొంత మనుషులు, నువ్వు నిన్ను అన్నపోతే నేను ఎవరినంటానని అన్నాడు ఆయన. నేను ఆ రోజుని సంతోషంగానే ఉన్నాను. అక్కడ జిల్లా పరిషత్, జిల్లా లైబ్రరీ డైరెక్టర్ చేశాను నేను. ఆ డైరెక్టర్ చేసినప్పుడు కోటగిరి విద్యార్థులు జిల్లాలో నాలుగు సీనియర్లందరినీ ఏది సభ్యత్వాలు ఇచ్చే కమిటీ వేశారు. అప్పుడు శివరారాజు గారికి ఇష్టం లేదు. అదే ఆడు నాకు వ్యతిరేకంగా నిన్ను నాయకత్వం, నిన్ను పెంచాలని నీకు సభ్యత్వం ఇచ్చాడు, నీ కమిటీలు వేసాడు జిల్లా పరిషత్లో. అప్పుడు ఆ పదవి ఉన్నంతకాలం ఏదో అన్ని కొట్టినాను. బాబు ఈ పదవి ఎప్పుడు పద్ధతిరా అనుకుంటూ నేను విద్యార్థులేమో అలా గుర్తించి ఎలా అయితే ఈయనేమో బాధపడేవాడు. అయినా బాబాయ్ గారికి అన్యాయం జరిగినా నేను ఆ రోజుని దూరం అవ్వలేదు. పార్టీకి ఎప్పుడు కలిసే ఉన్నాను, పార్టీని నమ్ముకొని ఉన్నాను, పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్ళాను. ఎవరైనా అన్యాయం చేసినా కానీ మళ్ళీ ఆడతోటే కలిసి ఉండేవాడిని. నాకు ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజుని ఈ రోజుని ఒకే రకంగా ఉన్నాను నేను. సరే ఎంపీపీ గారి ఎలక్షన్కి మన బై ఎలక్షన్ జరిగింది కదా ఎంపీపీ గారికి. ఆ రోజుని మన సూర్యనారాయణ గారు అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నేను హరి కలిసి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆయన చేర్చుకోవడానికి మాకు అభ్యంతరం లేదండి, ఆయన చేర్చుకోండి, మనకు అవసరం కూడా, మన నలుగురు ఉంటే మంచిది. చేర్చుకున్న తర్వాత అయితే నాతో ఉంటే కోరికండి ఆరతి బాబాయ్ గారు బాబాయ్ గారికి అన్యాయం చేశారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి పదవి రాకూడదు కాబట్టి అది మీరు చేయగలిగితేనే నేను ఉంటానని నేను చెప్పిన ఆయనతో ఆ మాట కట్టుబడి ఆయన మీకు ఎందుకు మీరు చేస్తాను చేశాను. సిపిఐ మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు వంక నాగమణి మృతికి పార్టీకి మరియు మహిళా రంగానికి తీరని లోటు అని సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు అన్నారు. బుధవారం తణుకులో నాగమణి నివాసానికి చేరుకుని కోనాల భీమారావుతో కలిసి ఆయన ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాగమణి కుమారులు డాక్టర్ వంక రామదాస్, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉండి శ్రీరామక్షేత్రానికి అయోధ్య కళ్యాణరాముడికి సమర్పించే ధనుస్సు పాదుకలు పాదయాత్ర బృందం మంగళవారం రాత్రి చేరుకుంది. చల్లా శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ అయోధ్యలో 4 ఎకరాల్లో 500 కోట్లతో కళ్యాణరాముడి ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు, వంశవృక్షం ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. అళగిరి ఆనంద్, రజని, పద్మిని, రామలక్ష్మి, నాగలక్ష్మి, భవానీ, నాని మేడం, విజయ, రెడ్డి దేవి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నల్లా సత్యకిరణ్ ప్రసాద్, టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రాజేష్, చెన్నంశెట్టి నాగరాజు, చెన్నంశెట్టి బుడ్డిప్రసాద్, గొట్టుముక్కల మాధవరాజు, సుబ్బారాయుడు, గోక నాగిన్, ఎన్ నాగేశ్వరరావు, మంగరాజు, కేశవ భక్తులు తదితరులు రామపాదుకలను దర్శించుకున్నారు.
నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి అండి. నేను గత 8 సంవత్సరాల నుంచి అయోధ్యలోనే ఉంటున్నా. శంకుస్థాపనకి 5 వెండిటికలు ఇచ్చాను. తర్వాత ధనుస్సు ఒకటి చేయించి దేశం అంతా తిప్పి రాముల వారికి సమర్పించాను. ఒక రాముల వారి పాదుకలు చేయించి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచెట్టి సమర్పించాను రాముల వారి పాదుకలు. 3 జతలు చేయించాను, 2 జతలు అయోధ్యలో ఇచ్చేసాను. ఇది ఒక జత పెట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను కట్టబోయే రాముల కళ్యాణ రాముడి గుడిలో సమర్పిస్తాను. ఈ ధనుసు కూడాను కళ్యాణ రాముడి చేతిలో ఉంటుంది. నేను 500 కోట్లు పెట్టి గుడి కడుతున్నా. అక్కడ వంశవృక్షం అంతా పెడుతున్నా. బ్రహ్మ దగ్గర నుంచి లవకుశుల వరకు, నిమి చక్రవర్తి నుంచి జనక మహారాజు వరకు మొత్తం వంశవృక్షం. సూర్యవంశం, చంద్రవంశం. 108 అడుగులు రాముల వారు, 54 అడుగులు ఆంజనేయ స్వామి వస్తారు. 4 ఎకరాలు తీసుకున్నా అక్కడ. అందులో పెద్ద ప్రాజెక్టు కట్టబోతున్నాను. మీరు వచ్చే ముందు అదంతా కొన్ని రోజులు దర్శనం చేసుకోవచ్చు. అక్కడంతా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు అయోధ్య వచ్చినా కానీ నాకు ముందుగా చెప్తే ఎంతమంది వచ్చినా కానీ ఉచితంగా భోజనం పెడతా. అది మాత్రం చేయగలను. దర్శనాలకు ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడాలి అక్కడ అన్నీ కూడా గైడ్ చేస్తాను అయోధ్య వచ్చే వాళ్ళకి. ముందుగా చెప్తే మన దగ్గర ప్రస్తుతానికి రూములు లేవు కాబట్టి పెయిడ్ రూములే బయటకు చూపిస్తా కావాలంటే. ఎందుకంటే అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకొని చాలామంది మోసపోయి నా దగ్గరకు వస్తున్నారు. ఇక అందుకని ఆ సాయం మీద నేనే చేద్దాం అని చెప్పి నేనే చూపిస్తున్నా రూములు కూడా. అందుకని అందరూ ఎవరు వచ్చినా ముందుగా ఫోన్ చేయండి. నా నంబర్ 95550754 ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏం సాయం కావాలన్నా అక్కడ చేస్తాను. జై శ్రీరామ్. జై జై. విద్యార్థులు విద్యతో పాటు యోగ సాధన కూడా చేస్తే విద్యలో బాగా రాణించవచ్చు అని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి జెడ్పీ హై స్కూల్లో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు గ్రీన్ కార్పెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్ఎం వై రామలక్ష్మి అధ్యక్షత వహించారు. క్లబ్ సెక్రటరీ పెన్నెత్స రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పాఠశాలకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. క్లబ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు మాట్లాడుతూ దాత కొనపరాజు సత్యనారాయణ రాజు అభినందనీయులు అన్నారు. గతంలో కూడా 10th విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారని గుర్తు చేశారు. లయన్ సత్తి బ్రహ్మారెడ్డి, హెచ్ఎం రామలక్ష్మి, మధు మాస్టరు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ తరఫున గ్రీన్ మ్యాట్ పాఠశాలకి వితరణ చేయడం జరిగింది. దీనికి దాత కోనపరాజు సత్యనారాయణ రాజు గారు మన లయన్స్ క్లబ్లో ఉంటారు. ఆయన అడగగానే ఇది ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులు చదువుతో పాటు యోగాసనాలు కూడా వేయండి, అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిన్నే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. తప్పనిసరిగా ప్రతి మనిషి, మీరే కాదు పెద్దలు కూడా మనం తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. దాని నిమిత్తం ఇది ఇవ్వటం జరిగింది. అలాగే మిగతా స్కూల్కి సంబంధించి ఏ విషయమైనా కూడా దీన్ని చక్కగా వాడుకోండి. ఇది వాడుకుంటే చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండికి గ్రీన్ మ్యాట్ను బహుకరించినటువంటి లయన్స్ క్లబ్ ఉండి వారికి పాఠశాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మ్యాట్ పిల్లలు రోజు యోగాసనాలు వేయడానికి, అలాగే కార్యక్రమం ఏదైనా పాఠశాల కార్యక్రమాలు పెద్దలు వచ్చినప్పుడు కూడా ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఆ సభని శోభామానం చేస్తుంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అడిగిన వెంటనే ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ ఉండి వారికి, అలాగే మరి దీనికి ప్రధానంగా కృషి చేసినటువంటి డాక్టర్ రంగరాజు గారికి పాఠశాల తరఫున, పాఠశాల సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఉండి మండలం కదుపులేరు గ్రామంలో శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నూతన దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో వేదస్వస్తి, గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, దీక్షధారణ, అఖండ స్థాపన, కుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ట, మూలమంత్ర హోమాలు తదితరులు ఘనంగా నిర్వహించారు. 12వ తేదీ ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని దేవస్థాన కమిటీ తెలియజేశారు. चक्षुषे नमो दिवे नमः पृथिव्याचन्दुपुत्रगापुरपुरन्न
मायजन्तां मय्याशीरस्तु मयि देवहोति देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः यजन्तु ममयानि हव्याकोतिः सत्याम विश्वे देवासो अधिवोचता मे देवीश्वर प्रयजामातनोभिर्मानधामद्विषमे चित्तं प्रबुधाविवेशनो धातुर्णां भुवनस्य जस्पतिर्देवगोधवि गुरुव्यजानो महिषः शर्म यगोधरस्मिन् हवे पुरुहोदः पुरुक्षो प्रजायै हरि स्पृजं गोत्रं चेत्तारमधिराजवक्रन्नां जमिन्द्रमनुतो हवामहे योगोदिद्धनदिदश्वदिद्यः मन्नो यज्ञं पशवो वदन्ति मन्त्रेषु मोद्यन्दुहाना వేయడానికి ఎక్కువరండి శ్రీదేవియే నమః. ఈరోజు పెదపుల్లేరు గ్రామంలో పునః నూతనంగా నిర్మించినటువంటి ఆలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం పాంచాన్నత దీక్షతో శైవాగమోక్త ప్రకారంగా ఒక కార్యక్రమం చేయడానికి సంకల్పం తీసుకుని మొట్టమొదటి రోజు పూజా కార్యక్రమంలో ద్రవ్యాంత పూజలు, దీక్షాధారణ, అఖండ స్థాపన, హస్తరాజార్చన, ఆ తర్వాత సాయంకాలం పుస్సంగ్రహణ, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడానికి సంకల్పం చేసుకుని పూజా కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తుల యొక్క విశేష సహకారం చేత పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం. ఈ రోజు గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 1, 2, 3, 4 సరిపల్లి, కొత్తపల్లి, అర్ధవరం, గోపవరం, వల్లూరుల్లో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేస్తున్నట్లు డాక్టర్ కె ఓంకార్నాథ్ వైద్యాధికారి తెలియజేశారు. వేసవిలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల 7 గంటలకే సెషన్ మొదలుపెట్టి 11 గంటలకు కంప్లీట్ చేయాలని ఆరోగ్య కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు గణపవరం 3 UIP సెషన్ను సందర్శించి టీకాలు వేయ విధానాన్ని పరిశీలించి ఆశా కార్యకర్తలకు తగు సూచనలను ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థలో కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, బీజేపీ రాజ్యసభ ఎంపీ పాక సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అప్పులకు ఆద్యుడు జగన్ రెడ్డి అని, వ్యవసాయాన్ని నాశనం చేశారని విమర్శ చేశారు. గోదావరి జిల్లాల్లో కనీసం కాలువల్లో తట్టమట్టి వేయలేని దుస్థితిని ఆ 5 సంవత్సరాల్లో నెలకొని ఉందని అన్నారు. వైసీపీ హయాంలో రైతులు చేసేదేమీ లేక క్రాప్ హాలిడే ప్రకటించారని గుర్తు చేశారు. దుర్మార్గుడైనటువంటి జగన్ 12 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు అని, దానికి ఇప్పుడు వడ్డీలు కడుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ల మాదిరిగా పనిచేస్తుందని, రానున్న రోజుల్లో వ్యవసాయానికి సంబంధించి కాలువలను ప్రక్షాళన చేస్తామని అన్నారు. జగన్ పాలనలో రైతులకు ఒక్క పరికరం కూడా ఇవ్వలేదని, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలియజేశారు. దిక్కుమాలిన సాక్షి పేపర్, దిక్కుమాలిన సాక్షి టీవీతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
నువ్వు 5 ఏళ్లలో వ్యవసాయానికి ఎంత ఖర్చు పెట్టావో మాట్లాడదాం రా అని వ్యవసాయ శాఖ మంత్రి సవాల్ విసిరారు. 5 సంవత్సరాలు మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేనటువంటి దెబ్బతీశారు. ఈ రోజు ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేస్తున్నారని. దీనికి ఆద్యులు మీరు. ఈ రోజు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతుంది. మీరు 5 సంవత్సరాల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పు కూడా ఎక్కువ వడ్డీనికి తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద అధిక భారాన్ని మోపారు. మీరు చేసినటువంటి అప్పులకి వడ్డీ కట్టాలంటే మళ్ళీ అప్పు చేయవలసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా పూర్తిగా నష్టానికి గురి చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. 22 మాసాల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక పక్క నెరవేరుస్తున్నాం. ఒక హామీలే నెరవేర్చి సంక్షేమాన్ని అందిస్తే ఈ రాష్ట్రం బాగుపడదు. సంక్షేమాన్ని ఒక పక్క ఇవ్వాలి, దానికి సమాంతరంగా అభివృద్ధిని ఒక పక్క తీసుకెళ్ళాలి. రెండు సమాంతరంగా తీసుకెళ్ళినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. 22 మాసాలుగా ఆ విధానంతో ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ బాబు గారు సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం కాకుండా ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకి ఏ వెరైటీలు అవసరమో ఆ వెరైటీలు తయారు చేయవలసినటువంటి బాధ్యత ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అందులో మార్టేరు పరిశోధన కేంద్రానికి గురుతరమైనటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు మార్టేరు పరిశోధన కేంద్రం నిన్నో మొన్నొచ్చినటువంటి సంస్థ కాదు. ఇది బ్రిటిష్ నాటి నుంచి, ఈ దేశంలో హరిత విప్లవం రాకముందు నుంచి ఈ సంస్థ ఉంది. ఈ సంస్థలో అనేక వెరైటీలు తయారు చేశారు. ఇప్పుడే ఒక రైతు చెప్తున్నారు, ఒక వెరైటీ తయారైంది, సూపర్ డూపర్ హిట్. ఆ వెరైటీతో రైతులు చాలా లాభం పొందాం. అటువంటి వెరైటీ ఇంతవరకు రాలేదని చెప్పి ఒక రైతు చెప్పారు. దాన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి. శాస్త్రవేత్తలు కూడా ఛాలెంజ్ గా తీసుకొని ఇటు రైతుకు మేలు జరగాలి, రైతు పండించిన పంటని ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి, మన వినియోగానికి ఉపయోగపడే విధంగా విత్తనాలు తయారు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. దానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది, పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మార్టేరు గ్రామంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. గోదావరి డెల్టాలో ప్రతి గ్రామానికి సాగునీరు అందుతుంది అంటే దానికి కారణం సరాద్దర్ కాటన్ అని అన్నారు. సుమారు 70 వరి వంగడాలను అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆచార్య రంగా పరిశోధనా స్థానానికి దక్కుతుందని అన్నారు. దీని వెనుక శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి కృషిని మనమందరం అభినందించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధాని మోదీ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ల రీతిగా అమలు చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ హయాంలో సాగునీటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, తిరిగి నీటి సంఘాలను ప్రస్తుతం బలోపేతం చేసి వాటి ద్వారా కాలువలను బాగు చేసి కాలువల్లో తూడు తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏఎంసీల పరిధిలో పుంత రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. భవిష్యత్తులో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సంస్థ రైతులకు మరింత ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాస్త్రవేత్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
జిల్లాలో జరుగుతున్న ఫేజ్ 4 రీసర్వే కార్యక్రమం సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోడూరు తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం నాగరాణి ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహణ రికార్డుల స్థితిగతులను పరిశీలించారు. ఆన్లైన్లో రికార్డులన్నింటినీ పొందుపరచాలని జిల్లా సర్వే అధికారికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, అర్హుడైన ప్రతి రైతుకు పాస్ పుస్తకం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు, జిల్లా సర్వే అధికారి జాషువా తదితర సిబ్బంది పాల్గొన్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతం ఘాట్ వద్ద ఉన్న శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న శ్మశాన వాటిక స్థలంలో గోదావరి మోక్షధామం పేరిట నిర్మాణానికి జిల్లా కలెక్టర్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ను సాంప్రదాయబద్ధంగా స్వాగతించి ఆలయంలోనికి తీసుకుని వెళ్లి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఆలయంలో సంప్రోక్షణ చేసిన పవిత్ర జలాన్ని మోక్షధామం నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో చల్లి శుభారంభం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పీతాని వెంకట్, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని 19వ డివిజన్ సుందరయ్య కాలనీకి మురికివాడల అభివృద్ధి పథకం కింద అన్ని రకాల మౌలిక వస్తువులను కల్పించి అభివృద్ధి చేయాలని సుందరయ్య అభివృద్ధి కమిటీ కాలనీ సమావేశం ప్రభుత్వం మున్సిపల్ అధికారులను కోరింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు వెంపటాపు శంకర్రావు అధ్యక్షతన మంగళవారం రాత్రి సమావేశం సుందరయ్య కాలనీలో జరిగింది. ఈ కాలనీ ఏర్పాటై 20 సంవత్సరాలు గడిచిందని, కానీ ఇప్పటి వరకు కాలనీలో మౌలిక వస్తువులు లేవని అన్నారు. కాలనీలో దాదాపు 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని, ప్రధానంగా కాలనీ ప్రజానీకమంతా కూలి పనులు చేసుకునే పేదలని చేతి వృత్తుల్లో ఉన్నారని తెలిపారు. వర్షాకాలం మురుగునీటి కాలువల వల్ల కాలనీలో ఉన్న రోడ్ల వల్ల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. 31 మంది విద్యార్థులు వ్యాక్సినేషన్ చేయించుకుంటామని తెలియజేశారు. విశిష్ట దాత మరియు ఆంధ్రప్రదేశ్ సేవాయజ్ఞం కోఆర్డినేటర్ లయన్స్ శ్రీమతి చిట్టూరి సుజాత మరియు లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆర్థిక సహకారంతో తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హెచ్పివి వ్యాక్సిన్ తణుకు లయన్స్ క్లబ్ లో వేయబడుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా నిసా హాస్పిటల్ డాక్టర్ ఆయేషా ఖాన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా తణుకులోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్టదాత చిట్టూరి సుజాత, డాక్టర్ ఆయేషా ఖాన్ మరియు మానవతా విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ కటారి శారదాదేవి, తణుకు శాఖ కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సర కాలానికి గాను నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ వివరాలు: అధ్యక్షునిగా ఎంవీఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బొంతు గౌరీశంకర్, జనరల్ సెక్రటరీగా పడాల వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీగా జి శంకరుడు, కోశాధికారిగా జి విజయ్, లైబ్రరీ సెక్రటరీగా జి బాలప్రతాప్లు ఎన్నికయ్యారు. ఎటువంటి పోటీ లేకుండా అత్యంత సామరస్యపూర్వక వాతావరణంలో ఎన్నికలు ముగియడంపై అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి బ్యాక్ వాటర్ లో 2 గంటలు బోట్లో ప్రయాణించి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన కొల్లం వాకు దగ్గర హెడ్ రెగ్యులేటర్ పనులను పరిశీలించి టన్నెల్ 2లో బెంచింగ్, లైనింగ్ పనులను పరిశీలించడం జరిగింది. అనంతరం ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్, కాంక్రీట్ పనులను పరిశీలించి అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు.
సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1000 మంది మున్సిపల్ అబ్కాస్ కార్మికులకు మార్చి నెల జీతాలు వెంటనే ఇవ్వాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏలూరు నగర కమిటీ మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బి సోమయ్య, అధ్యక్షుడు లావేటి కృష్ణారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.